వెల్కమ్ టు మై ఛానల్ లవ్ అండ్ సన్ బ్లాగ్స్. గారు మెచ్చుకుని డిఆర్డీఓలో ఉద్యోగం ఇప్పించిన ఈ బాలుడు ఎవరో తెలుసా? ఇతని పేరు ప్రతాప్, 21 సంవత్సరాలు. కర్ణాటక మైసూరు సమీపంలోని కాడేకుడి స్వంత గ్రామం. తండ్రి ఒక సాధారణ రైతు కూలి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇతను చిన్నప్పటి నుంచి క్లాసులో ఫస్ట్ కానీ పూట గడవని పరిస్థితి. స్కూలు సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి 100 నుంచి 150 రూపాయల డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇస్రో, నాసా, బయో ఇంజనీరింగ్ రోల్స్ అన్నీ నేర్చుకున్నాడు. బస్ స్టాప్లో ఉండి పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో C++, జావా, పైథాన్ వగైరా నేర్చుకున్న మిత్రుల నుంచి మరియు ఆఫీసుల నుంచి వేస్ట్ రూపంలో కీబోర్డులు, మౌస్లు, మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవారు. మైసూరు ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి వేస్ట్ రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని జపాన్కి పోవడం లక్షలతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా ఎవరో ఒక రెఫరెన్స్ తప్పనిసరి. చెన్నైలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ రెఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు. విమాన టికెట్లు. మైసూరులోని ఒక దాత ముందుకు వచ్చాడు. ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారు తన మంగళసూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా వచ్చిన 60,000 ఇచ్చింది. బెంగళూరు కెంప్గౌడ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్, ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అని అంతే లగేజ్ అక్కడే వదిలేశాడు. కింద పడిపోయాడు. బిగ్గరగా ఏడ్చేశాడు. తన తల్లిదండ్రులు, గురువులు, మిత్రులు, తన సహాయం చేసిన దాతల పేర్లను ఉచ్చరిస్తూ పోడియం వద్దకు చేరుకున్నాడు. ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది. వారు అతని ఇంటికి వెళ్ళి అభినందించి ఆ బాలునికి ప్రధానమంత్రి మోడీజీతో అపాయింట్మెంట్ అతన్ని అభినందించి డిఆర్డీఓకి రెఫర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.